ప్రియదర్శి గారు అండ్ నాగదుర్గ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సుకుమార్ గారు రైటింగ్స్ తో మన ముందుకు రాబోతున్న సినిమా ఇడుపు కాగితం. అది మొన్నే అనౌన్స్ చేశారు. మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంటే ఈ విధంగా టైటిల్ పెట్టడం అనేది కొంతమందికి అర్థం గాక ఇది ఏం టైటిల్ అని చెప్పేసి అడగబోయి కాస్త వెటకారంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దానిపైన తెలంగాణ వాదుల దగ్గర నుంచి కూడా విమర్శలైతే వస్తూ ఉన్నాయి. అంటే ఇది సినిమాని ఆంధ్రాలో ఏమన్నా తెలుగు డబ్బింగ్ చేస్తారా? దీనికి సబ్‌టైటిల్స్ ఉంటాయా? ఇటువంటి కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో దీనిపైన విమర్శలొస్తున్నాయి. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి? దీని మీద ఇంత చర్చ జరగడానికి గల కారణం ఏంటి? వెటకారంగా ఎటువంటి ట్వీట్స్ చేస్తారు? మరి దీనికి తెలంగాణ వాదుల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఇడుపు కాగితం తెలంగాణ సినిమా, ప్యూర్ తెలంగాణ సినిమా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించేశారు. ప్రియదర్శి గారు అండ్ నాగదుర్గ గారు. వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతుంది. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీనిపైన అంటే కొన్ని ట్వీట్స్ మీకు చూపించడం జరిగింది. ఆ రకంగా ట్వీట్స్ చేస్తున్నారు. దాని పట్ల తెలంగాణ వాదుల దగ్గర నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ వివాదాన్ని మీరెలా చూస్తారు మేడం? అంటే కొన్ని పదాలు గబుక్కున అర్థం కావు. ఇది నేను వివాదంగా చూడటల్లా. వివాదం సృష్టిస్తున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కమెంట్స్ అనేవి ఈ మధ్యన సోషల్ మీడియాలో అలవాటైపోయింది కదా! కొంతమంది వ్యంగ్యంగా, కొంతమంది బాగా కొంతమంది నెగెటివ్ కమెంట్స్ పెట్టడం మనం చూస్తున్నాం. సో మీరు సబ్‌టైటిల్స్ పెడతారా అని ఒకళ్ళిద్దరు అడగడం జరిగింది. వాళ్ళకి అర్థం కాలేదు, అడిగారు. దానికి ఒక విద్యావేత్త ఘంటా చక్రపాణి అనే ఆయన సబ్‌టైటిల్స్ ఉండవు, మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే మూసుకోండి అన్నాడు. ఆ పదం బాగలేదు. చదువుకున్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడటం. మీకు అర్థమైందా నా పాయింట్? సరే ఉండవు, మీకు ఇష్టమైతే చూడండి అంతవరకు బాగుంది. మూసుకోండి అనే పదం అది సంస్కారవంతంగా ఉండదు చదువుకున్న వాళ్ళం మాట్లాడితే. అది నాకు నచ్చలేదు ఆ పదం మాత్రం. మిగతాది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తారు, తప్పులేదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని సినిమాలు మీరు తీసుకుంటే కనుక అయితే మీకు రీచ్ ఎక్కువ ఆంధ్ర కాబట్టి సినిమాలు ఎక్కువ చూస్తారు అక్కడ. మీకు సినిమా మీద వచ్చే రెవెన్యూ కూడా నిన్న బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 70% వస్తుంది ఒక సినిమాకి, 30% తెలంగాణకు వస్తుంది. సో మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే మూసుకోండి అంటే నష్టపోయేది ఎవరు? ప్రొడ్యూసర్ కదా. కొన్ని మాట్లాడినా కూడా మనం మాట్లాడే విధానంలో, మనం చెప్పే విధానంలో మనం మర్యాదగా చెప్పచ్చు. సరే బాయ్, నీకు అర్థం కాలేదా, ఇది దాని అర్థం చూడు, లేకపోతే డిక్షనరీలో చూడు, లేకపోతే గూగుల్లో చూడు అని చెప్పి అక్కడితో వదిలేసి మూసుకోండి అని మాట్లాడకూడదు. మొత్తం మీద ఈ సినిమా అయితే ముందుగానే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. సరే ఏదేమైనా సుకుమార్ రైటింగ్స్, బన్నీవాసు నిర్మాణం అనుకోండి ఈ సినిమా. వీళ్ళ దాంట్లో నాగదుర్గ హీరోయిన్, ప్రియదర్శి అతను హీరోగా చేస్తున్నారు. ప్రియదర్శి మీకు తెలుసు, బలగం, తర్వాత కోర్టు, తర్వాత మల్లేశం ఆ సినిమా బాగున్నాయి అవన్నీ. సో కానీ ఇటీవల కాలంలో అన్ని ఫ్లాప్సే అతనికి. ఈవెన్ సుయోధనుడు ఏదో అది వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ సినిమాలో ఏంటంటే ఇడుపు కాగితం అంటే ఇది గతంలో ఉండేదట. పాత తరంలో అనధికారికంగా విడాకులు తీసుకోవడం అంటే కోర్టు మెట్లు ఎక్కకుండా పంచాయతీలోనో లేకపోతే కుల పెద్దల దగ్గర వాళ్ళు విడిపోతారు. దానికి సంబంధించింది ఇడుపు కాగితం అంటే నథింగ్ బట్ విడాకులు. మీకు విడాకులు అంటే బాగుందా, ఆకులు అంటే బాగుందా అంటూ కూడా చక్రపాణి గారు కమెంట్ చేయడం జరిగింది. అది నేననే చదువుకున్న వ్యక్తులు అలా వ్యంగ్యంగా కంటే కూడా మంచిగా మాట్లాడచ్చు. అది నేను చెప్తున్నా, ఏదో కొట్లాడుకునే రీతిలో అక్కర్లా. ఇక్కడ మనం ప్రాంతాల మధ్య విభేదాలు ఎందుకు మనకి? సినిమా అనేది అన్ని ప్రాంతాల్లో చూస్తారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కదా, ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు కదా. కవిత కూడా చెప్పారు కదా, మనం మాట్లాడుకున్నాం. సో అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? మర్యాద తప్పి వాడెవడో పెట్టాడు, వాడు మాట్లాడాడు కాబట్టి నేను ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడతాను అంటే అవసరం లేదు. యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను అంటున్నది అది. మీకు నా పాయింట్ అర్థమైంది? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఘంటా చక్రపాణి గారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మీ లెవెల్ వేరు, మీరు కింది స్థాయి లెవెల్కి రావక్కర్లేదు అంటున్నా. అది నేను చెప్పే పాయింట్. అయితే ఈ సినిమాలో నాగదుర్గ చాలా కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. 15 కండిషన్స్ పెట్టింది అన్నారు. 15 కండిషన్స్ లో కొన్ని మనకు తెలుసు. ఒకటి, నేను పద్ధతిగా బట్టలు వేసుకుంటాను, సంప్రదాయ పద్ధతిలోనే ఉంటాను. రెండోది, పొట్టి దుస్తులు వేసుకోను, ఎక్స్పోజర్ కి దూరం, లిప్ లాక్ సీన్స్ ఉండకూడదు,
మరీ ఇంటిమసీ సీన్స్ ఉండకూడదు. రెమ్యూనరేషన్ వీటి విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటాను. నా పాత్రకి ప్రాముఖ్యత ఉండాలి. ఇలా చాలా కండిషన్స్ పెట్టింది ఆవిడ. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అవును. ఎందుకు గుడ్ థింగ్ అంటే చాలా మంది ఇండస్ట్రీని శుభ్రంగా వాడేసుకుని ఓ దశాబ్ద కాలం, ఓ 2 దశాబ్దాలు తర్వాత వెళ్ళిపోయి దక్షిణాదిలో అసలు హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉండదు. హీరోయిన్స్ అసలు ఒక బొమ్మలా వాడతారు, లేకపోతే గ్లామర్ కి వాడతారు. మొన్న కొత్తగా ఏంటో జాహ్నవి కపూర్ మీద ఓ పెద్ద రచ్చ చేశారు కదా బాలీవుడ్ వాళ్ళు. అసలు బాలీవుడ్ లో అసలు ఆడపిల్లల్ని చాలా అందంగా చూపిస్తారు పాపం. వాళ్ళని మహాపతివ్రతల్లా చూపిస్తారు. లేకపోతే అసలు ఎక్స్పోజర్ తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఆడపిల్లలకి అంటే హీరోయిన్స్ కి చాలా మంచి కథలు, వాళ్ళకి చాలా బలమైన ఒక పాత్ర ఇస్తారా? అంటే బాలీవుడ్ ఇప్పుడు అండర్ రేటింగ్ లో ఉంది కాబట్టి, టాలీవుడ్ ఇప్పుడు చాలా గొప్పగా ఉంది కాబట్టి కావాలని బురద చల్లడం. నిన్న తమన్నా కూడా మాట్లాడింది కదా, పురుషాధిక్యత ఎక్కువ అక్కడ, హీరోయిన్లను అసలు పట్టించుకోరు, వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు. మరి ఎందుకు చేసావు 35 సినిమాలు? డబ్బులు ఎందుకు సంపాదించుకున్నావు? నాగదుర్గలాగా ఉండపోయావా? ఉండాలి కదా ఈ అమ్మాయి లాగా. డే 1 అమ్మాయి కండిషన్స్ పెట్టిందంటే షీఈ్ వెరీ ఏమనాలి, క్లారిటీతో ఉంది అమ్మాయి. అది బాగుంది, అది మెచ్చుకోవాలి మనం. అంటే హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. వాడేసుకుని మీరేమో ఏంటి ఐటమ్ సాంగ్స్ చేసేసి 2 కోట్లు 5 కోట్లు తీసేసుకుని ఎక్స్పోజ్ చేసేసి తర్వాత మమ్మల్ని ఇలా వాడేశారంటే ఎవడు వాడతాడు? నేను చేయనంటే ఎవడు నేను బతిమాలతాడా? లేదా వెంట పడతాడా? ఉండదు కదా. ఇప్పుడు ఏ పాట అయినా అంతే. దానికంటూ కొంతమంది పూర్వం ఉండేవాళ్ళు, వాళ్ళకు గౌరవం ఉంది. ఇప్పుడు కూడా మనం జయమాలిని, జ్యోతిలక్ష్మి ఎందుకు గౌరవిస్తాం మనం? వాళ్ళు అలా చేసిన పాత్ర వరకే, పద్ధతిగానే ఉన్నారుగా తర్వాత. అందుకని ఇవాళ నాగదుర్గను అందరూ కూడా ఏమనాలి, ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి హీరోయిన్స్. మనం ఇదే కదా చెప్తున్నాం. హీరోయిన్స్ అనే వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఉండాలి. అసలు ఎక్స్పోజ్ చేయకపోతే సినిమా ఆడదని ఎవరు చెప్పాడండి? చక్కగా ఆడుతుంది. మీరు హాఫ్ శారీలో అమ్మాయిలను చూపిస్తే అందంగా ఉండరా? అందం అంటే ఏంటి అసలు? ఒక బాలీవుడ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అంటే పొట్టి దుస్తులు వేసేసుకుంటే అందమా? కాదు. ఈ కాన్సెప్ట్ మారాలి. సో నాగదుర్గలాగా అందరూ కూడా ముందుకు రండి, చక్కగా సినిమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మళ్ళా వేరే అంటే చిత్ర పరిశ్రమకి వెళ్ళి తెలుగు చిత్ర పరిశ్రమలో లేదా దక్షిణ చిత్ర పరిశ్రమలో మాటలు అనకండి. ఇప్పుడు నాగదుర్గ తమిళంలో కూడా ఆఫర్ వచ్చింది.